నాకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ కామారెడ్డి ఊరికి సంబంధించినటువంటి స్టూడెంట్ లండన్‌లో జస్ట్ ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ బ్యాకో ఎప్పుడో యాక్చువల్‌గా చనిపోయారు. సో, యూకే లోకల్‌లో గూడా ఫండ్ రైజింగ్ చేస్తున్నారనమాట. అంటే అది అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టు ప్రస్తుతానికి చెప్పారు గానీ, ఇవాళ ఎన్‌డీటీవీలో ఒక న్యూస్ రిపోర్ట్ గూడా వచ్చింది. దాంట్లో ఏంటంటే వాళ్ళ రూమ్‌మేట్ తను ఊరేసుకొని చనిపోయాడు అన్నట్టన్నారు. మరి ఇది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్టో కాదా అనేది తెలీదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అసల బర్త్‌డే పార్టీకి ఎళ్ళినటువంటి పిల్లవాడు చనిపోయాడనమాట. అసలు మరి ఎందుకు జరిగింది? ఏంటి? అనేది ఇంకా పూర్తిగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ బయటకొస్తే తెలుస్తది. ఇంతకన్నా ముందు ఒక 4 మంత్స్ బ్యాకో, 5 మంత్స్ బ్యాకో ఇలానే ఒక పిల్లోడు ఇట్లనే నైట్ పార్టీకో, బర్త్‌డే పార్టీకో సంథింగ్ ఏదో ఒక పార్టీకెళ్ళాడంట. తర్వాత 2 డేస్ కనపడలేదు. తర్వాత ఎక్కడ వాటర్‌లో ఏది మన ఇక్కడ ఉంటాయి గదా! చెరువులు అవి ఉంటాయి గదా! సో, దాంట్లో ఎక్కడో దొరికాడు. అతని బాడీ దొరికిందని జెప్పేసి. సో, రీసెంట్‌గా అతను కూడా తెలుగు కుర్రోడే. అమెరికాలో గూడా ఇలాంటివి చాలా, చాలా, చాలా జరుగుతున్నాయి. రివర్స్‌లో బాడీలు దొరకడం అనేది చాలా జరుగుతున్నాయి. మీకు రీసెంట్‌గా కెనడాలో జూసుకుంటే మన గవర్నమెంట్ అడ్వైజరీ గూడా ఇచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ గూడా ఒక అడ్వైజరీ ఇచ్చింది. మీకు ఇక్కడ స్క్రీన్‌షాట్ పెడతా దాన్ని నేను. ఏంటంటే ఇలా చాలామంది ఎక్కువ వాటర్‌లో బాడీస్ అవి దొరుకుతూ ఉన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు అని జెప్పేసి. సో, యాక్చువల్‌గా ఇదొక ఎమోషనల్ సబ్జెక్ట్. సో, నేను చాలా, చాలా ఇలాంటివి వీడియోస్, అవేర్‌నెస్ వీడియోస్ చేస్తున్నా. కానీ ఏంటంటే, ఎవరు పెద్దగా పట్టించుకోరు. షేర్ చేయాలన్న ఫీలింగ్ గూడా రాదు ఎవరికీ. ఎందుకంటే, మనకెందుకులే అనుకుంటారు. సో, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ పర్టిక్యులర్ వీడియో దయచేసి మీరు చూసిన వాళ్ళందరూ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. అబ్రాడ్‌లో ఉండేటువంటి పిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ గూడా అబ్రాడ్ అంటే ఏదో మనం వెళ్ళిపోయి అక్కడ మంచి కార్‌లో తిరుగుదాము, రోడ్లు బావుంటాయి, నైస్‌గా ఉంటాయి. ఇవే అనుకుంటారు తప్ప, లైఫ్ అబ్రాడ్‌లో గూడా చాలా కఠినంగా ఉంటది. కష్టంగా ఉంటది. డాలర్స్ సింపుల్‌గా ఇండియాకి పంపించినంత ఈజీ కాదు. ఫారెన్ లైఫ్‌లంటే. అది ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా తీసుకోండి, యూకే తీసుకోండి, ఎక్కడికన్నా తీసుకోండి. లైఫ్ స్ట్రగుల్స్ అందరూ ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐలంటే అదొక ఫీలింగ్ ఇండియాలో. వీళ్ళు మస్తు సంపాదిస్తారు, మస్తు సంపాదిస్తారు. యెస్, కరెక్ట్. అగ్రీ సంపాదించారు. ఆ రోజులు పోయినాయి. దోస్ డేస్ ఆర్ గాన్. ఇప్పుడు అట్లా లేదు. కానీ మన మెంటాలిటీ ఇంకా అక్కడే ఉండిపోయింది. సో, పరిస్థితులు మారుతున్నాయి. ఉద్యోగాలు దొరకట్లేదు. పిల్లలకి వాళ్ళు సరిగ్గా స్టూడెంట్‌లకి పార్ట్ టైమ్ జాబులు దొరకట్లేదు. వాళ్ళు అన్ననేసి లోన్‌లు లక్షల, లక్షల లోన్‌లు పెట్టుకొని తీసుకొస్తున్నారు. సో, వాళ్ళు ఆ లోన్‌లు తీర్చుకోలేకపోతున్నారు. ఇవన్నీ చాలా మారినాయి. మీకు అప్పటికి, ఇప్పటికి చాలా ఒక 12 ఏళ్ల క్రితం ఎళ్లి సెటిల్ అయిన వాళ్ళకి, ఇప్పుడుండి సెటిల్ అయిన వాళ్ళకి అంత సింపుల్‌గా లేదు. సో, ఇవన్నీ మీరు తెలుసుకోండి. పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల్ని అబ్రాడ్ పంపించే వాళ్ళు తెలుసుకోండి. పిల్లలు అబ్రాడ్ వచ్చేవాళ్ళు తెలుసుకోండి. సో, డీటెయిల్‌గా చెప్తాను నేను. వీడియో లెంగ్త్ ఎక్కువైనా ఓపికగా దయచేసి చూడండి. ఊరికే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే తెలియాలి అందరికీ. ఓకే. ఇంక మనం టాపిక్‌లోకెళ్తే ఏంటంటే ఆహ్, ఇతను చనిపోయి మోస్ట్ ప్రాబబ్లీ మరొక 1 వీక్ అయ్యుండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే లోకల్ సిస్టర్ గ్రూప్స్ ఉంటాయి కదా! ఆ గ్రూప్స్‌లలో వాటిలలో వాట్సాప్‌లలో షేర్ చేసుకున్నారనమాట ఫండ్ రైజింగు. ఫండ్ రైజింగ్ ఎందుకు చేస్తారు అంటే అబ్రాడ్‌లో ఎవరైనా నేను ఇంతకుముందు డీటెయిల్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. జస్ట్ క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక మనిషి గనక ఫారెన్‌లో చనిపోతే ఆ బాడీని ఇండియా తీసుకెళ్ళాలి అనుకుంటే తల ప్రాణం తోకకొస్తది. తల ప్రాణం తోకకొస్తది. మినిస్ట్రీ లెవెల్‌లో ఇన్వాల్వ్ అయినా గానీ ప్రొసీజర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అది అందరూ పిల్లలు గూడా ఇట్లా స్టూడెంట్‌లు టక టక అని వాళ్ళేదో ఆత్మహత్యలు చేసేసుకొని చనిపోయేవాళ్ళు, లేపోతే మరి ఎలా చనిపోతున్నారో తెలీదులే గానీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు ఇది న్యూస్‌లో రాసిన దాని ప్రకారం గూడా అదే అంటున్నారు గానీ మనం కన్ఫర్మ్ చేయకుండా అయితే మనం మాట్లాడలేం గదా! ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కన్ఫర్మ్ జేయాలి. సో ఏంటి అంటే దగ్గర దగ్గర ఒక 15,000 పౌండ్లు సింపుల్‌గా ఖర్చవుతాయి. అమెరికాలో అయితే గూడా 15, 20,000 డాలర్లు ఈజీ ఖర్చవుతాయి. ఎందుకంటే కఫిన్ గాని బాడీని దాంట్లో పెట్టి కఫిన్‌లో పెట్టి తీసుకెళ్తారు గదా! ప్లస్ లెటర్స్ తెచ్చుకోవాలి. పోలీస్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఏది మన ఎంబసీ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఎవడు తిరుగుతాడండి వీటన్నిటి కోసం? ఎవరో పని ఆపుకొని ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారండి. చేయరని గాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇక్కడుంటే ఆ స్టూడెంట్‌కి రూమ్‌మేట్స్ తప్ప వేరే ఎవరు ఉండరు. అన్‌లెస్ అంటిల్ కొంతమందికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటుండొచ్చు కానీ, ఎవరు పని ఆపుకొని తిరగాలి అంటే చాలా కష్టం. లాస్ట్ టైము నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసి, ఇట్లా ఒకతను చనిపోయాడు. అతని బాడీ ఇండియాకి తీసుకురావాలి. మాకెలా తీసుకురావాలో తెలియట్లేదని వాళ్ళ ఫ్రెండ్ ఇండియా నుంచి వీడియో పెట్టాడు. పాపం నిజంగా నాకైతే చాలా బాధేసింది. వితిన్ ద సెకండ్స్ అది నేను ఇమ్మీడియేట్‌గా లోకల్ గ్రూప్‌లో నేను తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే,
వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అతనికి ఫోన్ చేసి మాట్లాడి ఏర్పాట్లు చేసి పంపించారనమాట. ఇంత ఓపిక, ఇంత ఇంట్రెస్ట్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? నిజంగా తీసుకోరు కదా! అది లక్కీగా నాకు కంటబడింది కాబట్టి, నాకు తెలిసిన వాళ్ళున్నారు కాబట్టి నేను పంపించగలిగా. నేను వాళ్ళకి హెల్ప్ అయింది. వాళ్ళు పర్సనల్‌గా మాట్లాడారు. బాడీ పంపించటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. సో, అది ఎవరికీ అర్థం కావట్లేదు. ఓకే. ప్లస్ ఇంకొకటి, మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు దయచేసి అబ్రాడ్ ఇప్పుడు రాకండి. మీరు ఏమన్నా తిట్టుకున్నా పర్వాలేదు నన్ను. అబ్రాడ్ దయచేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు రాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, జాబ్స్ లేవు, జాబ్స్ లేవు, జాబ్స్ లేవు. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా లేవు. ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పెట్టే వాళ్ళని చూసి మీరు ఇన్‌స్పైర్ అవ్వకండి. ఇన్‌స్టాగ్రామ్ ఈజ్ నాట్ ద లైఫ్. చాలామంది పెడుతుంటారు. నేను ఇక్కడ ఇది చేశాను, నేను ఇక్కడ ఐఫోన్ కొన్నా, నేను ఇక్కడ ఇది చేస్తున్నా, లేకపోతే లండన్‌లో ఇది చేస్తున్నా, అమెరికాలో ఇది చేస్తున్నా. అవన్నీ ఏంటంటే మీకు కొంచెం జస్ట్ అది అది చూడటానికే దూరపు కొండలు నునుపు. ఇప్పుడు చెప్తా హార్డ్‌షిప్స్ చెప్తా వినండి. అబ్రాడ్‌లో మీరు ఎవ్వరైనా సరే రావాలనుకున్న వాళ్ళకి నేను చెప్తా వినండి. ఓకే. మీ ఖర్చు చాలా ఎక్కువుంటది. మీరు ఇండియా నుంచి తెచ్చుకునేటువంటి డబ్బులు దేనికి పనికిరావు. ఒక్క నెల, 2 నెలల ఖర్చులతో అయిపోతాయి. ఓకే. ఒకప్పుడు ఇండియా నుంచి తెచ్చుకున్న అప్పట్లో స్తోమత తక్కువున్నా గానీ రూ. 70, రూ. 80 డాలర్ వచ్చేసి రూ. 60, రూ. 50 అలా ఉంది కాబట్టి కొంత డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకి సరిపోయింది. ఇప్పుడొచ్చేసి రూ. 124 దగ్గర దగ్గర పౌండ్. ఓకే. మీరు ఎన్ని లక్షల పౌండ్లు తెచ్చుకోవాలి ఇక్కడికి, ఎన్ని లక్షల రూపాయలు కన్వర్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. డాలర్ చూడండి, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ హిట్టింగ్ 94 రూపీస్ అగైన్స్ట్ ద డాలర్. మీరు అమెరికాకి డబ్బులు తెచ్చుకోవాలంటే ఎన్ని తెచ్చుకోవాలి? మీ కాలేజీ ఫీజు, మీకు లోను ఎలా ఇవ్వాలి? కన్వర్షన్ రేట్ ప్రకారమే లోన్ ఇస్తారు కదా! మీరు ఒక 25,00,000 ఫీజు కట్టాలి అంటే దగ్గర దగ్గర 25,000 పౌండ్లు ఫీజు కట్టాలంటే 30,00,000 తెచ్చుకోవాలి. అంత డిఫరెన్స్ వచ్చింది కరెన్సీలో. 30,00,000 మీరందరూ ఎలా ఊహిస్తున్నారంటే ఇక్కడికొచ్చిన తర్వాత నాకు వాడు హెల్ప్ చేస్తాడు, వీడు హెల్ప్ చేస్తాడు. ఎవ్వడు హెల్ప్ చేయడు భయ్యా! ఎవడి లైఫ్ వాడిదే. హెల్ప్ దొరికితే అదృష్టం. దొరకకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వాడు అది చేస్తా, ఇక్కడ ఈ ఫోన్ నంబర్ ఉంది, దీనికి ఫోన్ చేయండి, అదయిపోద్ది, దానికి ఫోన్ చేయండి, ఏం కాదు. ఇదంతా బుల్‌షిట్. వాళ్ళేందంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకొని 4 వ్యూస్ వస్తాయని చెప్పి పెట్టుకుంటారు తప్ప వర్కౌట్ కాదది. నేనేంటంటే రియలిస్టిక్‌గా జరిగేది చెప్తా కాబట్టి నాకు వ్యూస్ రావు. నా వీడియోలు ఎవరు అంత ప్రమోట్ చేయరు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాననుకోండి, మీరు లండన్ రాంగానే ఇక్కడ మస్తు పార్ట్ టైమ్ జాబులున్నాయి, మస్తు దొరుకుతాయి రాంగానే అంటే ఎట్లెళ్ళిపోతది తెలుసా? వైరల్ అయిపోతది. 1,00,000, 2,00,000 వ్యూస్ వచ్చేస్తాయి దానికి. ఎందుకు చెప్పాలి అబద్ధం? చూస్తున్నాం గదా! రియాలిటీ చూస్తున్నప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఒకళ్ళని ఎవరినైనా మనం వీలైతే సేవ్ చేయాలి, లేకపోతే లేదు కానీ సో, రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ జేసుకోండి. మీరొచ్చి చదువుకొని మీకు జాబ్ దొరకకపోతే మీ లోనున్న ఇండియా ఎళ్లి క్లియర్ చేసుకోగలను అనుకునే వాళ్ళు హ్యాపీగా రండి. ఓకే. జాబ్ దొరకదని నేను చెప్పను. పార్ట్ టైమ్ జాబ్ దొరకదని నేను చెప్పను. ప్రతి దాంట్లో లైఫ్‌లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అదృష్టం అనేది ఒకటుంటది. ఓకే. అది ఇంక్లూడింగ్ మీ ఎవ్వరికైనా సరే. అది లేదు అన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం జేసినా, ఏం చేసినా మనకి కాలం కలిసి రాదు. ఓకే. ఆ కాలం ఎప్పుడో లైఫ్‌లో ఏదో ఒకసారి టక్కన కలిసొస్తది. ఆ కలిసొచ్చినప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తది. అప్పటి వరకు ఇలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉండాల్సిందే. ఓకే. సో, నాకు అనుభవంతో చెప్తున్నా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను లైఫ్‌లో. ఓకే. మీరందరూ ఇలా చేయొద్దు అన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి మోటివేషనల్ వీడియోలు చేస్తున్నాను నేను. ఓకే. సో, దయచేసి మీరు ఆ అదృష్టం అందరికీ రాదు. కొంతమందికి ఏ నాలెడ్జి ఉండదు. టక్కన వాడు అప్లై చేయంగానే జాబ్ దొరుకుతది. వాడు లండన్ రాగానే జాబ్ దొరుకుతది. వాడి అదృష్టం అలా ఉంది. ఎవడేం చేయలేడు దానికి. కొంతమందికి సూపర్ నాలెడ్జ్ ఉంటది. టాలెంట్ ఉంటది. వాడికి దొరకదు. హెచ్-1బీ వీసా గురించి తెలుసు కదా మీకు? లాటరీలో ఎవరెవరివి పిక్ అవుతున్నాయో తెలుసా? జాబ్ రాకుండా కన్సల్టెన్సీ నుంచి చేసిన వాళ్ళవి పిక్ అయిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్‌లో, మెటాలో, టెస్లాలో జాబ్‌లున్నోడు అప్లై చేస్తే వాడిది పిక్ అవ్వట్లే. మరి చెప్పండి ఇక్కడ టాలెంటా? అదృష్టమా? 2 ఆలోచించండి. అదృష్టమే కాలం కలిసొస్తుంది. అమెరికాలో సెటిల్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. ఫారెన్‌లో సెటిల్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. కానీ అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు అదృష్టంతో పాటు జాబులు లేవు. లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీకు ఇండియాలో ఉన్నాయా జాబులు పోయి? అక్కడ లేవు. జాబ్స్ ఒక మార్కెట్‌కు కొంత ష్రింక్ అయితుంది. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన. సో, స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అబ్రాడ్ వచ్చిన తర్వాత మీకుండేటువంటి ఖర్చులు గానీ, మీ లైఫ్ గానీ చాలా మారిపోద్ది. మీరు ఇండియాలో ఊహించుకొని ఫ్లైట్ దిగుతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెట్టేసి అమ్మల్ని, నాన్నల్ని హగ్ చేసేసుకొని ఆనందంగా మా వాడు అబ్రాడ్ ఎళ్ళిపోతున్నాడు అంత ఈజీగా లేదు లైఫు. చాలా హార్డ్‌గా ఉంది. మీకు సింపుల్‌గా ఒక ఇంటి అద్దె వచ్చేసి లండన్‌లో పెద్ద ఇల్లు తీసుకుంటే 2,500 విచ్ ఈస్ రఫ్‌లీ ఈక్వల్స్ టు 3,00,000 2,70,000-80,000 దాంట్లో ఒక నలుగురు, ఐదుగురు స్టూడెంట్స్ ఉంటారు. లేదు మీరు ఫ్లాట్ తీసుకోండి. దగ్గర దగ్గర రూ. 2,00,000 అదర్ దాన్ దట్ కౌన్సిల్ టాక్స్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలిపి
50,000-60,000 మధ్య అవుతాయి. ఓకే. అందరు పిల్లలు షేర్ చేసుకున్నా గానీ, మీ లైఫ్ అంతా ఈ బిల్లులు కట్టుకోవడానికే సరిపోతది. కష్టపడి ఏం చేస్తారంటే బిల్లులు కట్టుకుంటారు. టాప్ యూనివర్సిటీ ఎయిమ్ చేసుకొనొచ్చిన వాళ్ళంటే కొంచెం వాళ్ళేదో చదువు మీద కాన్సంట్రేట్ చేస్తారు గానీ, ఇంకా మిగిలిన వాళ్ళంతా ఏంటంటే కొంచెం ఏదో వాళ్ళకున్న స్తోమత ప్రకారం యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. చదువుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని వస్తారు. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. మీరు అబ్రాడ్ వచ్చిన డ్రీమ్‌ని నేను తప్పు పట్టట్లేదు. కానీ పరిస్థితులు బాగలేనప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే. ఎప్పుడైనా గానీ సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎదురుంగా నుంచి తిమింగలం రావచ్చు, ఏదన్నా రావచ్చు. సముద్రంలో ఏ జంతువు ఉంటదో కూడా తెలీదు గదా! ఆయాసం వచ్చి మునిగిపోవచ్చు. చెప్పలేము. కానీ ఏ ఫెయిల్యూర్ అయినా మధ్యలో రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఫెయిల్యూర్‌కి ప్రిపేర్ అవ్వకపోతే లైఫ్‌లో ఏది సాధించలేరు. లైఫ్‌లో ప్రతి వాడికి ప్రతిదీ ప్రతి చోట సక్సెస్ కాదు. ఈ స్టూడెంట్స్ ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళకి ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి వాళ్ళేంటంటే ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్క జాబులు దొరకక స్టూడెంట్స్ సతమతమయ్యే వాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 జీతం వచ్చేటువంటి కొడుకు వాళ్ళ అబ్బాయి లండన్ వచ్చాడు. లేదా అమెరికా ఎళ్ళాడనుకుందాం. ఓకే. వాడికి జాబ్ రాదు. పార్ట్ టైమ్ జాబ్. ఊహించుకొనొస్తాడు. రాంగానే పార్ట్ టైమ్ జాబ్ దొరుకుతదని. ఎంత పంపిస్తాడండి వాళ్ళ నాన్న? అక్కడిక్కడ అప్పులు చేసి ఎన్ని డబ్బులు పంపించగలుగుతాడు? ఒక స్టూడెంట్‌కొచ్చేసి ఒక నలుగురితోనో, ఐదుగురితోనో కలిసి షేర్ చేసుకుంటే ఉండేటువంటి ఖర్చు సింపుల్‌గా ఒక £1000 మినిమమ్ ఒస్తది. మినిమమ్. మీరొక సిటీలో జాబొచ్చి మీరు ట్రావెల్ చేయాలంటే పర్ డే మీ ట్రావెల్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర రూ. 1,500 విచ్ మీన్స్ అరౌండ్ 12-16 పౌండ్స్ బేస్డ్ ఆన్ మీ జోన్ 1, జోన్ 2, జోన్ 3 అలా ఉంటాయి. ఆ జోన్స్ ప్రకారం 11, 12 పౌండ్లు పర్ డే. ఓకే. నుంచి రూ. 1,500 వన్ డే మీరెళ్లి జాబ్ చేసుకొని రావటానికే వన్ డే. అంటే మీరు సంపాదించే ఆ 50 పౌండ్లు, 60 పౌండ్లలో ఒక 15 పౌండ్లు దీనికి పోతాయి. ఓకే. ఇంకో కొంచెం టాక్స్‌లకు పోతే మీకు మిగిలేది తక్కువ. మిగిలినా కానీ మీరెట్లా అంటే సంపాదిస్తున్నారు, సంపాదిస్తున్నారు, ఖర్చులు తీస్తున్నారు, లోన్ ఎలా తీస్తున్నారు. అంతా అక్కడక్కడే తిరుగుతది. అంతా అయిపోయి మీరు ఎంత కొట్టుకున్నా పీఎస్‌డబ్ల్యూ అయిపోయే వరకే ఈ డ్రామా అంతా. ఓకే. డబ్బులు సంపాదించుకోవాలన్నా, ఏది చేయాలన్నా పీఎస్‌డబ్ల్యూ అయిపోయే వరకే. పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన తర్వాత స్పాన్సర్‌షిప్ దొరకకపోతే అయిపోయింది. ఇంకా మీరప్పుడు మళ్ళీ డబ్బులిచ్చి వీసాలు. ఈ సీఓఎస్ స్కామ్ అంటే ఇదే. పీఎస్‌డబ్ల్యూ తర్వాత జరిగేదే సీఓఎస్ స్కామ్. ఓకే. సో, అప్పుడు మీకు స్పాన్సర్‌షిప్ ఎవరు చేస్తున్నారు? ఎవ్వరు చేయట్లేదు ఇప్పుడు. ఏ కంపెనీ స్పాన్సర్‌షిప్ చేయట్లేదు. కంపెనీ జాబ్స్ అన్నీ ఇండియాకెళ్తున్నాయి. ఆఫ్‌షోర్‌కెళ్తున్నాయి. ఎందుకంటే ఇంత మందికి డబ్బులిచ్చి ఎంప్లాయ్‌మెంట్‌ని మెయింటైన్ చేయలేక చాలా కంపెనీలు రీసెంట్ 6 మంత్స్‌లో ఆఫ్‌షోర్‌కి పంపించినాయి. మన ఇండియన్ ఐటీ కంపెనీస్‌కి, యాక్సెంచర్‌కి, టీసీఎస్‌కి, విప్రోకి, ఇన్ఫోసిస్‌కి అలాంటి వాటికి ఇస్తున్నారు. సో, ఇక్కడ జాబ్స్ ఉండట్లేదు. అలాంటప్పుడు మీరు వచ్చి ఆ 2, 3 ఇయర్స్‌లో మీ లోన్ గనక తీర్చుకోలేకపోతే ప్రెషర్ పెరిగిపోతది మీకు. ఇండియాకెళ్తే ఎవడేమనుకుంటాడో నేనొక స్టూడెంట్‌తో మాట్లాడా. అతను చదివింది మంచి మాస్టర్స్‌లో మంచి కోర్స్ చదివాడు. ఓకే. పీఎస్‌డబ్ల్యూ ఉంది. ఇంకా 5 మంత్స్, 6 మంత్స్‌లో మిగిలిపోయింది. అతను ఇది కిచెన్ పోర్టర్ జాబ్ చేస్తున్నాడు. కిచెన్‌లో అంటే అంట్లు తోమటం. కిచెన్ పోర్టర్ జాబ్ అంటే. ఓకే. ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. కానీ ఇక్కడ హోటల్‌లో అంట్లు తోమే జాబ్‌ని కిచెన్ పోర్టర్ అంటాడు. సో, అతను ఇండియాలో ఎలా చెప్పుకుంటాడో గానీ నేనడిగా, "మరి ఎందుకు నువ్వు చదువుకున్న మాస్టర్స్ ఏంటి? ఆ కోర్స్ ఏంటి? ఏదో ఐటీ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదో మాస్టర్స్ చదివి మరి ఏందయ్యా ఈ జాబ్" అంటే, నాకు జాబులు దొరకట్లేదు. ఇండియా ఎళ్తే అందరూ చాలామంది సెటిల్ అయ్యారు. ఇక "నువ్వు చేతగాక వచ్చినవారా" అంటారు. అందుకనే ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. ఇక్కడే ఏదైనా వీసా చేయించుకొని ఉండిపోదాం అనుకుంటున్నా అన్నాడనమాట. ఆ పిల్లోడికి ఉండాలని లేదు. ఎందుకంటే ఆడికి తెలుసు పొద్దున్నే లేచి వాడు ఏ 5కో, 6కో లేచి బయలుదేరి ఆ ట్రైన్‌లో ఎళ్లి అక్కడికెళ్ళి జాబ్ చేసుకొని, ఆ సాయంత్రానికి తిన్న వాళ్ళందరూ తిన్న గిన్నెలన్నీ కడుక్కొని వాడు ఇంటికి పోతున్నాడు. వాడు మాస్టర్స్ చదువుకొని. పాపం చాలా కష్టపడుతున్నాడు. ఆ పిల్లోడిని అస్సలు నేను తప్పు పట్టను. ఓకే. ఏ పనన్నా చేయనీయండి డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంత కష్టం ఎందుకు? అవసరమా? లోన్ తీర్చుకుంటారు. పీఎస్‌డబ్ల్యూ అయిపోతది. ఇప్పుడు స్పాన్సర్‌షిప్ దొరకట్లేదు. దొరకక సతమతమవుతున్నాడు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏమవుతది? నీకు ఇన్ని రోజుల నుంచి నువ్వు చదివిన దాని మీద జాబ్ చేయట్లేదు కాబట్టి నీకిప్పుడు జాబ్ రాదు. నీకెవరు స్పాన్సర్ చేయరు. సో, ఇలాంటి పరిస్థితుల్లోన పిచ్చి పిచ్చి డెసిషన్‌లన్నీ తీసుకుంటూ ఉంటారనమాట. దయచేసి మీరు ఎవరైనా సరే తట్టుకోగలిగితే మీరు అబ్రాడ్‌లో ఉన్న కష్టాలు తట్టుకోగలిగితే అంతా సెట్ అయిన తర్వాత బావుంటదండి లైఫు. జాబ్ ఉన్నంత వరకే బావుంటది అబ్రాడ్‌లో. జాబ్ లేకపోతే బావుండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్క నెల జాబ్ లేకపోతే నరకం ఎలాగైనా కనపడతా ఉంటది మీకు. ఇండియాలో ఎలాగైనా బతకచ్చు మనం.
జాబ్ లేకపోయినా బతకచ్చు. అమ్మ, నాన్న దగ్గరికెళ్ళి బతకచ్చు. లేకపోతే రూ. 10,000 కూరగాయలు కొనుక్కుంటే బతకచ్చు. చిన్న రూమ్‌లో ఉండి బతకచ్చు. ఫారెన్‌లో అలా బతకలేం. ఒకసారి ఫారెన్ లైఫ్ ఉద్యోగం లేకపోతే నరకం అనేది స్పెల్లింగులతో సహా రాయిస్తది మనకి. ఓకే. వీలైతే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. మీరు దాన్ని తట్టుకోగలిగితే అబ్రాడ్ రండి. ఇలాంటి ప్రెషర్స్ మాత్రం తీసుకొని మీ అమ్మానాన్నలకు మాత్రం వాళ్ళని అనాథల్ని చేయొద్దు. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఈ బాడీని ఇండియా తీసుకెళ్ళాలంటే పెట్టుకోవాల్సిన ఖర్చులు గానీ, లేకపోతే ఈ ఈ తతంగమంతా ఒక పెద్ద హెడ్‌ఏక్ ఎవరో ఒకళ్ళు తీసుకొని అసలు ఎందుకు చనిపోయారో తెలియక వాళ్ళు జీవితాంతం కుమిలిపోతా ఉంటారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటది. ఎప్పటికోప్పటికి తెలిసినా గానీ బట్ ప్రొసీజరల్స్ అనేవి చాలా ఉంటాయి కదా! అనుమానాస్పద స్థితిలో చనిపోయినప్పుడు ఉండే ప్రొసీజర్ ఎంత పెద్దగుంటదో మీ అందరికి తెలుసు కదా! అది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్. బై బై. హావ్ ఎ గుడ్ డే.